ఈరోజు నేను వినిపించబోయే కథ ఈ చైత్రవీణ 16వ భాగము. రచన సిరివెన్నెల గారు. ఇక కథలోకి వెళితే, ఏమైంద్ర శశి అంటూ ఆందోళన పడుతున్న నానమ్మను చూసి శిశిర్ లేని హుషారు తెచ్చుకుని, ఏమి లేదు నాని, ఈరోజు మనం ఒక సినిమాకు వెళదాం అన్న శిశిర్ మాటలకు, అవునరా, నాకు కూడా బోర్ కొడుతూ ఉంది. జానకమ్మ హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఇంతకీ ఆ కవర్ ఎక్కడిదంటావు అంటూ అమాయకంగా అడిగిన జానకమ్మ శిశిర్ మర్చిపోవాలనుకున్న టాపిక్ను మరలా మొదటికి తీసుకువచ్చింది. ఇక శిశిర్కు ఆవిడకి విషయం చెబితే బాగుంటుంది అనుకుని, నానమ్మ, చైత్ర మీద నీ అభిప్రాయం ఏమిటి అన్న శిశిర్తో, ఈరోజు కొత్తగా అడుగుతున్నావేమిటి, నేను ఎప్పుడో చెప్పాను కదా, చైత్ర చాలా మంచి అమ్మాయి అని అంది. అందుకే కదా నీ మనసులో ఏముందో తెలియచేయి అని చెప్పాను కదా, చైత్ర ఇంటికి కోడలుగా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను అంది. అంతలా ఎదురు చూడకు, నేను పంపిన నా మనసులో మాటలు చదవకుండానే తిప్పి పంపించింది. అలా జరిగే అవకాశం లేదు, ఏదో తేడాగా జరిగి ఉంటుంది అని గట్టిగా వాదించింది జానకమ్మ. నానమ్మ, నీకు చైత్ర అంటే చాలా నమ్మకం ఉన్నట్టుందే అన్న శిశిర్తో, అవునరా, చాలా మంచి అమ్మాయి అంది జానకమ్మ. శిశిర్ మనసు ఎక్కడ మారిపోతుందో అన్నట్టు. అమాయకంగా ఆవిడ పడే తాపత్రయం చూస్తుంటే శిశిర్కు తాత్కాలికంగా తను పడిన బాధంతా కొంచెం తొలగినట్టు అయ్యింది. నానమ్మను కాసేపు సరదాగా ఏడిపిద్దామనే చిలిపి ఆలోచనతో, కాదని ఎవరన్నారు, ఏదో మంచి అమ్మాయి అనేగా మనసులో కాసింత చోటిచ్చి జీవితంలోకి ఆహ్వానిస్తుండేది. అయినా ఆ అమ్మాయికి నాకు సెట్ అవ్వదులేనానమ్మా అన్న శిశిర్ని చూస్తూ జానకమ్మ చాలా బాధపడిపోయింది. శిశిర్ ఇంకా కొంతకాలం ఎదురు చూద్దాంరా అంటున్న జానకమ్మతో, ఇక నా వల్ల కాదు నాని అన్నాడు. అయితే నేను వెళ్ళి డైరెక్ట్గా చైత్రను అడిగేస్తాను, మావాడు నీకు ఎందుకు నచ్చలేదు అని ఆవేశంగా అంటున్న జానకమ్మతో, నానమ్మ, నువ్వు ఎలా అడుగుతావు, మనం ఉండేది ముంబై, హైదరాబాద్ కాదు అన్న శిశిర్తో, ఆ అమ్మాయి నంబరు ఇవ్వు, నేను మాట్లాడుతాను అంది. ఆ అమ్మాయి నంబరు నా దగ్గర లేదు. అదేమిట్రా, చైత్ర నంబరు నీ దగ్గర లేదా, మరి ప్రసాద్ను అడిగితే ఇస్తాడు కదా అన్న జానకమ్మతో, పిచ్చి నానమ్మ, నువ్వు నేను నచ్చ చెప్పి ఒప్పించటానికి చైత్ర చిన్నపిల్ల కాదు, తన మనసుకు సంబంధించిన విషయం కదా, తను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటేనే మా మధ్య అందమైన బంధం ఏర్పడుతుంది కదా నానమ్మ అన్నాడు శిశిర్. చైత్ర దగ్గర నా నంబరు ఉంది, తనంతట తానే తన నంబరు నాకు ఇవ్వాలని నేను ఎదురు చూస్తున్నాను నానమ్మ. తన నంబరు తీసుకుని ఫోన్లు చేసి విసిగించటం నాకు ఇష్టం లేదు అంటున్నా శిశిర్తో, మీరిద్దరూ ఈ కాలంలో ఉండాల్సిన పిల్లలు కాదు అనుకుంటూ ఆమె సినిమాకి వెళ్ళటానికి రెడీ అవుదామని లోపలికి వెళ్ళిపోయింది. శిశిర్ కూడా ఫ్రెష్ అప్ అయ్యేందుకు తన రూమ్లోకి వెళ్ళాడు. స్నానం చేసి వచ్చాక అలా తన రూమ్లో డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న చైత్రవీణ పుస్తకమును ఒకసారి చేతిలోకి తీసుకుని ఆప్యాయంగా దానిని తడిమి మరలా అక్కడే ఉంచేశాడు. అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి, ఆ అమ్మాయి అంటే ఆ అబ్బాయికి ఇష్టం, ఆ అబ్బాయి అంటే అమ్మాయికి ఇష్టం, వారిద్దరూ కలిసి ఉండాలని పెద్దలకు ఇష్టం. కానీ కాలం ఎందుకో వారి మనసులతో దోబూజలాడుకుంటున్నట్టుంది. ఎంత చిత్రమో కదా కాలం కదలికలు. శిశిర్ రెడీ అయ్యి కిందికి దిగి వచ్చేశాడు. నల్ల ప్యాంట్ వేసుకుని ఎల్లో బ్లాక్ కలిపిన పెద్ద పెద్ద చెక్స్ ఉన్న షర్ట్ వేసుకుని చక్కగా టక్ చేసుకుని బెల్ట్ పెట్టుకుని నల్లని గాగల్స్ ఊపుకుంటూ దిగి వస్తున్న శిశిర్ని చూస్తే ఏదో కాలేజీలో చదువుతున్న స్టూడెంట్ లాగా అనిపిస్తున్నాడు. కానీ ఓ బాధ్యతాయుతమైన పోలీస్ ఆఫీసర్ అని ఎవ్వరూ అనుకోరు. ఇద్దరూ కారులో బయలుదేరారు. వారు బయలుదేరింది మొదలు ట్రాఫిక్ను ఓ లుక్ వేస్తూ వెళ్తున్నాడు. అలా వెళ్తూ జరుగుతున్న ట్రాఫిక్ లోపాలను నోట్ చేసుకున్నాడు. సినిమా హాల్లోకి ఎంటర్ అవ్వగానే ఎక్కడైనా బ్లాక్లో టికెట్స్ అమ్ముతున్నారేమో అని ఒక లుక్ వేశాడు. అలాంటివేమీ కానరాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇలా శిశిర్ ఎక్కడికి వెళ్ళినా తన పోలీసు బుద్ధి పోనిచ్చుకునేలాగా లేడు అన్నట్టు ఉంది శిశిర్ దర్పకం. పరిశీలన. అందుకే చేరిన కొద్ది రోజులకే శిశిర్ అధికారులు, ప్రజలు అందరూ మెచ్చుకునే స్థాయిలోకి వస్తూ ఉన్నాడు. శిశిర్ సినిమా చూసి వచ్చే దారిలో ఓ మంచి రెస్టారెంట్లో భోజనం చేసేసి ఇంటికి వచ్చేశారు.
అలా ఆ రోజు శిశిర్ మనసు స్తబ్దత నుండి బయటకు వచ్చేశాడు. జానకమ్మ మాటలతో మరలా ఆశావహ దృక్పథంతో చైత్ర సమాధానం కోసం ఎదురుచూడాలని నిర్ణయించుకుని హాయిగా నిద్రపోయాడు. సమాధానం సందిట్లో పెట్టుకుని ఎన్నాళ్ళు ఎదురుచూపుల్లో పాపం పసివాడు. ప్రసాదరావు చైత్ర కన్నా ఎక్కువగా ఎదురు చూస్తున్నాడు శిశిర్ సమాధానం కోసం. ఒకసారి మెల్లిగా మాటల్లో కనుక్కున్నాడు శిశిర్ నుండి ఇంకా సమాధానం రాలేదని. మరలా చైత్ర ఎక్కడ డిసప్పాయింట్ అవుతుందో అని. శిశిర్ ఈ మధ్య కొంచెం బిజీగా ఉన్నట్టున్నాడురా, కొత్తగా చేరటం కదా, పని ఎక్కువగా ఉంటుందేమో, నిదానంగా రిప్లై ఇస్తాడు, ఏమోలే అని అన్నాడు ప్రసాదరావు. నిజమే కదా అనుకుంది చైత్ర. తనంటే ఎంతో ఇష్టమని తెలియజేసిన శిశిర్ నుండి సమాధానం రాక ఏమేవో ఊహించుకుంటున్న చైత్ర మనసులో ఉన్న సందిగ్ధాలు కొన్ని తొలగిపోయినట్టు అనిపించింది. ప్రసాదరావు మాటలతో కొత్త హుషారు వచ్చేసింది. ఓ, శిశిర్ను ఎంత అపార్థం చేసుకున్నానో కదా, నిజంగా కొత్తగా జాబ్లో జాయిన్ అయ్యాక ఎంత వర్క్ ప్రెషర్ ఉంటుందో కదా, నేను నా వైపు నుండి ఆలోచిస్తున్నాను కానీ అనుకుని హ్యాపీగా ఫీల్ అయిపోయింది చైత్ర. శిశిర్ నుండి ఇప్పుడే ఎలాంటి రిప్లై కోసం ఎదురు చూడకూడదు, వచ్చినప్పుడే వస్తుందని చైత్ర చదువులో పడిపోయింది. చైత్రకు అలా చెప్పాడే కానీ ఒక్కసారి శిశిర్తో మాట్లాడితే బాగుంటుంది అనుకున్నాడు ప్రసాదరావు. ఏదో కొంచెం తేడాగా ఉంది అనిపిస్తుంది ఆయనకు. ఒకసారి జానకమ్మతో మాట్లాడితే ఏమైనా ఉపయోగం ఉంటుంది అనిపించింది. ఒకసారి జానకమ్మతో మాట్లాడేదానికి ఫోన్ చేశారు ప్రసాదరావు. ప్రసాదరావు నుండి ఫోన్ అనగానే జానకమ్మ ఎగిరి గంతేసినంత పనిచేసింది. వెతికిపోయిన తీగ కాలికి తగినట్లుగా ఆనందిస్తూ మాట్లాడుతూ ఉంది. ఎలాగైనా చైత్ర శిశిర్ల గురించి మాట్లాడాలని ఇద్దరు అనుకుని చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉన్నారు. అన్నీ సర్దుకున్నారా, అక్కడ ఎవరైనా తెలిసిన వారు ఉన్నారా అంటూ మొదలుపెట్టారు ప్రసాదరావు. అన్నీ సర్దుకున్నాం, ఇక్కడ ఇంతకు ముందు ఉన్న ఏరియానే కాబట్టి కొత్తగా ఏమీ లేదు, మీరు ఒకసారి ముంబైకి రాకూడదా అంది జానకమ్మ. అలాగే వస్తాం, చైత్రకు త్వరలో మెయిన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి, అవి అయిపోయాక ఒకసారి వస్తాము అని చెప్పారు. చైత్రకు శిశిర్ ఉత్తరం రాసిన విషయం జానకమ్మకు తెలుసో లేదో తెలియదు కాబట్టి ప్రసాదరావు ఆమెతో ఆ విషయం ఎలా కదపాలో అర్థం కాలేదు. అంతలో ప్రసాదరావుకు ఫ్లాష్ లాగా ఒక ఐడియా వచ్చేసింది. ఆ రోజు మీరు ఇచ్చిన బట్టలు చాలా బాగున్నాయమ్మా, చైత్రకు ఆ బట్టలు చాలా బాగా నప్పినాయి అని చెప్పారు. అంతే, ఆవిడ ముఖం సరస్సులో సర్వజంలా అందంగా వికసించింది. ఏంటి, చైత్ర ఆ బట్టలు వేసుకుందా అంటూ ఆశ్చర్యపోయింది. ఆనందంతో ముఖం 1000 వోల్టుల బల్బులాగా వెలిగిపోయింది.